చేయలేదు. మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? డబ్బులు వచ్చినవా లేదా అని. మీరు డైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చిందా లేదా అనేది తీసుకొని ఎన్డీఏ గ్రూపులో డిస్కస్ చేయొచ్చు కదా. కేవలం కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చేంత మాత్రం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు సుదీర్ఘంగా అనుభవం అయిన నాయకులు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ప్రజలకు ఎన్నో సేవలు చేసినారు, ఎంతో అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నారు. కొద్దిగా ఓపిక పెట్టుకుంటే ఇవన్నీ బజార్లో ఈడ్చే బదులు ఇలాంటి కార్యక్రమం చేయకుండా ముందుకు పోతాం. ఇటీవల మా మిత్రుడు మీనాక్షి నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్థసారథి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే నేను చెప్పడం ఏమంటే, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకా 50 రోజులు కాలే, 2 నెలలు కూడా కాలే. గెలిచిన ఎమ్మెల్యే అవగాహన చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే ఎన్డీఏ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది ఎవరి మంత్. ఆ గ్రూప్లో మీ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయొచ్చు. అయితే వాళ్ళకి ఇచ్చే గౌరవం మేము ఇవ్వాలి. ఎన్డీఏ గ్రూపులో తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. అయితే తెలుగుదేశం పార్టీలో నాయకులు సపరేట్గా వచ్చి పార్థసారథి దగ్గర కూర్చొని మాకు ఇవ్వండి, అన్నకి ఇచ్చేది ఇవ్వండి అని చెప్తున్నారు. ఈరోజు పార్థసారథి గారు కూడా ఏవైతే ఈ మధ్యాహ్న భోజనం కానీ, స్టోర్ డీలర్స్ విషయంలో కానీ కార్యకర్తలు ఫోర్స్ ఉంటుంది, ప్రతి నాయకునికి ఉంటుంది. నాకు కూడా ఉంది, ఫోర్స్ లేదని కాదు. అయితే అక్కడ ఉండే ఈ సిచ్యువేషన్ బట్టి మీనాక్షి నాయుడు గారికి సింహభాగం ఇవ్వడం జరిగింది. అత్యధిక భాగము మీనాక్షి నాయుడికే ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి ప్రతిపాదనలు పంపించమంటే ప్రతిపాదన రాక అది 2 నెలల నుంచి పెండింగ్ పెట్టుకుంటుంటే కార్యకర్తలు ప్రజలు ఎక్కువైపోయి పార్థసారథి గారికి కొంతవరకు ఇవ్వడం జరిగింది. అందులో అందరికి ఇచ్చారు. బీజేపీ పార్టీకి ఇచ్చారు, జనసేన పార్టీకి ఇచ్చారు, తెలుగుదేశంలో ఉండే ఎవరైతే సపరేట్గా ఉన్నారో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయనకి అది మాకు రాలేదు అని చెప్పడం సమంజసం కాదు. మీకు సింహభాగం ముందే మీరు ఎవరికైతే దలుచుకున్నారో మీరు ఎమ్మెల్యేకి ఒక లిస్ట్ పంపండి. పంపిస్తే తప్పకుండా శాసనసభ్యులు పరిశీలన చేసి మీ విషయంలో కించపరచకుండా మీకు తగిన న్యాయం ఎమ్మెల్యే దగ్గర నుంచి జరుగుతుంది. అంతేగాని మనము బహిరంగంగా మాట్లాడుకొని ప్రజల్లో లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకురావడం మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేసినా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళందరినీ కూర్చొని చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే చంద్రబాబు గారు చెప్పారు, ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటే 50% వాళ్ళకి ఇవ్వండి, మిగతా 50%లో జనసేన తెలుగుదేశం తీసుకోవాలని చెప్పి వాళ్ళ నాయకుడే చెప్పడం జరిగింది, చంద్రబాబు గారు, జాతీయ అధ్యక్షుడైన. మరి ఈరోజు ఆ కన్ఫ్యూజ్ ఎందుకు? కేవలం కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చేంత మాత్రం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు సుదీర్ఘంగా అనుభవం అయిన నాయకులు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ప్రజలకు ఎన్నో సేవలు చేసినారు, ఎంతో అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నారు. కొద్దిగా ఓపిక పెట్టుకుంటే ఇవన్నీ బజార్లో ఈడ్చే బదులు ఇలాంటి కార్యక్రమం చేయకుండా ముందుకు పోతాం. ఇంకా చాలా సంవత్సరాల టైం ఉంది. అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే నామినేట్ పోస్టులు ఉన్నాయి, అలాగే మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తాం మనం ఏం కావాలనేది.
ఏం అభివృద్ధి జరగాల ఈ ఆదోని కంటే ఎన్డీఏ గ్రూప్లో డిస్కస్ చేస్తే జరుగుతుంది. అంతేగాని మేము అనుకుందే జరగాల అనేది మాత్రము చాలా విచిత్రమైన విషయం ఇది. ఆయన నా మిత్రుడు, సీనియర్ నాయకుడు, తొందరపడినాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా పక్కదారి పోరు. ఇప్పుడు మా బీజేపీలోనే కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇప్పుడు మేము కూడా కొంతమంది రికమెండ్ చేశాం బీజేపీ కొన్ని విషయాలు. ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు. ఏమని, పొరపాటు జరిగింది జైన్ గారు, పెద్ద అయినా మీరు ఏమనుకోద్దండి, వచ్చే సంవత్సరము మీకు సముచిత స్థానం మీకు ఇస్తామని చెప్పడం. సో దానికి మేము సంతృప్తి చెంది మా పార్టీలో ఎందుకు ఏ కార్యకర్తకి ఇచ్చినా నా పిల్లలే వాళ్ళు మేము దూరం చేసుకోము. మా పార్టీలో అలాంటిది లేదు. యువకి ఇచ్చినా ఒకటే, అందరూ కలిసి పనిచేస్తాం. కనుక ఇలాంటివి ముందుకి ఇలాంటివి రాకుండా చేయలేదు. మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, డబ్బులు వచ్చినవా లేదా అని? మీరు డైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చిందా లేదా అనేది తీసుకొని ఎన్డీఏ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు కదా. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినవా లేదా అనేది డిస్కస్ చేయాలి. ఇంకా ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి ఆదంలో. మనం ఎన్డీఏ గ్రూప్కి మన ముఖాలు చూసుకొని మన బాధ్యతగా చూసుకొని ఆదోళనలో 28 రోజుల్లో ఒక ఎమ్మెల్యే అయినాడంటే దానికి కారణము మీనాక్షి నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు జనసేన నాయకులు, ఇటు బీజేపీ నాయకులు కృషి చేయడం వల్లనే ఆయన 28 రోజుల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. 28 రోజుల్లో ఎమ్మెల్యే అయిన వారికి అందరి మెంటాలిటీ ఒకటే రకంగా ఉంటుందా, అందరినీ అవగాహన చేసుకోవడానికి మనకు పడుతుంది. కనుక మనం ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తామని చెప్పి నా మనవి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకుల్ని ఎందుకు చేర్చుకుంటున్నారంటే, మా పార్టీ మీరే చెప్తున్నారు మీకు మీ బలం తక్కువ ఉంది అన్నప్పుడు మా బలం పెంచుకోవడానికి మేము కృషి చేస్తున్నాము. వైఎస్ఆర్ నుంచి ఎవరు వచ్చినా మా పార్టీలో మేము చేర్చుకొని మా ఐడెంటిటీ కోసం మేము పోరాడతాం. అంతేగాని మిమ్మల్ని కించపరచాలని చెప్పే విషయం ఎక్కడ కూడా లేదు. రేపొద్దున మీరు ఎన్డీఏ గ్రూప్ పెట్టండి మీటింగు, అక్కడ అన్నీ డిస్కస్ చేస్తాం. మీకు సంతృప్తికరమైన సమాధానం మా ఎమ్మెల్యే నుంచి వస్తుంది. కనుక మీరు దీన్ని ఇక్కడికే మనము మిత్రంగా ఉండి ఎన్డీఏ గ్రూప్ ముందుకు పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అదోని. బీజేపీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చామనే ప్రశ్న కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏమి, మీ నాయకుడే చెప్పారు 50% మీరు తీసుకోండి, ఎక్కడ ఎమ్మెల్యే ఉంటే అక్కడ మీరు తీసుకోండి అని చెప్పారు. మిగతా 50% జనసేన, టీడీపీ వాళ్ళు తీసుకోవాలి. గతంలో మేము ఒక జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారము 60%, 30% తీసుకోవాలని చెప్పి ఫస్ట్ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా కొంతమందికి ఫిలప్ చేయడం జరిగింది. తర్వాత సమాచారం వచ్చిన తర్వాత 50% కూడా ఇవ్వాలి. కానీ ఈరోజు కూడా 50% మేము తీసుకోలేదు. ఉండేవి కొన్ని స్టోర్ విషయంలో ఎట్లున్నాయంటే కొన్ని కోర్టులు ఉన్నాయి, కొన్ని పర్మనెంట్ ఉన్నాయి. ఇవన్నీ అవగాహన చేసుకొని ముందుకు పోదు తప్ప ఇష్టం వచ్చినట్ల ఒక శాసనసభ్యుడు అలా చేయడానికి రాదు. కనుక అర్థం చేసుకోండి. సింహభాగం మీకే ఇస్తున్నాం. సింహభాగం అంటే వీళ్ళందరికీ పోయి మీకే ఎక్కువ ఇస్తున్నాం, మేము తక్కువ తీసుకుంటున్నాం. అయినా కూడా మాకు జెంటిల్మెన్ ఒప్పందం 50% ఉంటే కూడా మేము తక్కువ తీసుకున్నాం. కావాలంటే లీస్ట్ మీకు పంపిస్తాం, మీరు చూసుకోండి. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక అవినీతి కార్యక్రమాలు చేసి, అవినీతి పనులు చేసి ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మీరు సమర్థిస్తారు సార్ వీళ్ళందరూ చేరిన వాళ్ళందరూ? అవినీతి కార్యక్రమాలు చేసినందుకే అక్కడ ఉండే శాసనసభ్యుల మీద, ఆ పార్టీ మీద వ్యతిరేకతతో పాతసారి గెలవడం జరిగింది. అయితే ఒకడు ఏదో అన్యాయం చేసినా అని చెప్పి అందరి మీద దానికి అన్యాయం చేసినా అనేది తోపడం మంచిది కాదు. ఏమే దాంట్లో కొంత భాగం చేసి ఉండొచ్చు, పశ్చాత్తాపడి వచ్చినారు. మేము వాళ్ళకి ఎలాంటి అధికారం ఇవ్వడం లేదు, ఎలాంటి పోస్టులు ఇవ్వడం లేదు. కేవలం వాళ్ళ పార్టీలో చురుకుగా పెంచుకొని సంవత్సరం వరకు వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం. రాబోయే రోజుల్లో వాళ్ళ విషయం పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారంటే అప్పుడు పరిశీలన చేస్తాం. సార్, రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మన ఆందోళనలు మాత్రమే పార్టీలో ఎక్కువ చేరుతున్నారు బీజేపీలో. అందులో ఏం సార్, ఎందుకోసం ఇట్లా చేరుతున్నారు సార్? విశాఖపట్నంలో కూడా జనసేనలో చేయన్నారు కదా వైసీపీ వాళ్ళు, కార్పొరేటర్స్.
మరి దానికి అప్పుడు ఎందుకు వాళ్ళు సమ్మతించారు? ఇక్కడ కూడా కార్పొరేటర్ చేయన్నారు, కార్యకర్తలు చేరుతాం. కార్యకర్తలు అందరూ ఎవరు అవినీతి చేయలేదు కదా. కొంతమంది ఎవరు అవినీతి చేసింటే వాళ్ళందరూ అవినీతి చేస్తారని మనం ఎందుకు అనుకోవాలి? కనుక అలాంటిది ఏం అపోహపడే అవసరం లేదు. తప్పకుండా మా పార్టీ అన్ని రకాలుగా ఆలోచించే మనం పార్టీలో తీసుకుంటున్నాం. పక్క నియోజకవర్గాల్లో అందరూ అనుకూలంగా సామరస్యంగా అంటే 3 పార్టీలు కలుపుకోబోతున్నారు. మన ఆదోళనలో మాత్రం కలుపుకోపోవడం లేదు. ప్రధాన ఉద్దేశమే మీనాక్షి నాయుడు గారు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకి ఇన్వైట్ చేయడం లేదు, కనీసం ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా చెప్పడం లేదు. ఇప్పుడు పార్టీలో మెసేజ్ పెడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా డైరెక్ట్ ఎవరికి ఫోన్ చేయడం లేదు. నాకు కూడా ఫోన్ రావడం లేదు. మెసేజ్ తీసుకొని కొంతమంది పోతున్నాం. ఇప్పటి నుంచి సిస్టమ్ చేంజ్ చేస్తాము. చేంజ్ చేసి మీకు ప్రత్యేకంగా మీకు ఫోన్లో మాట్లాడే విధానము, మీకు ప్రత్యేక మెసేజ్ ఇవ్వడము, ప్రభుత్వ కార్యక్రమంలో మేము పిలిపించుకుంటాం. అందరిని పిలిపించుకుంటాం. ఎన్డీఏ గ్రూప్లో ఉండే వాళ్ళని. ఆదోని ఎట్లా ఉంది అంటే మంచి కమర్షియల్ ఏరియాది, వ్యాపారస్తులు ఎక్కువ ఉండేది ఇక్కడ. మనము వ్యాపారస్తుల్ని మంచిగా చేసుకొని ముందుకు పోతే పార్టీ భవిష్యత్తు ఉంటుంది. రేపు రాబోయేలో సర్పంచులు, ఎంపీటీసీ ఎలక్షన్లు అవన్నీ రాబోయే రోజులు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఇదే ఉపన్యాసం ప్రకారము మనం చేసుకుంటాము. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. రాష్ట్రంలో 175 సీట్లు ఉంటే తెలుగుదేశం వాళ్ళు పార్టీ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అందులో కర్నూలు జిల్లాలో ఎంతమంది, మా బీజేపీకి ఎంతమందికి ఇచ్చారు మీరు? ఏ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలకు మీరు స్టోల్ ఇచ్చారా చెప్పండి, లిస్ట్ ఇవ్వండి ఫస్ట్. అవి చెప్పకుండా కేవలం ఆదోని గురించి మాట్లాడడం సమంజసం కాదని చెప్పి నేను ఈ సంబంధంగా నేను మనవి చేసుకుంటున్నాను. సరే, ఇంకోటి 3 కోట్ల బిల్లు మీరు కంప్లైంట్ ఇస్తున్నారు. 3 కోట్ల కాపీగా అయింది, దాని మీద కంప్లైంట్ ఇస్తారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరసారి ఎన్నికలు తిరుగుతున్నారు. ఆయన సస్పెండ్ చేయాలని మీరు చాలా ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ గుంపు లేవడం లేదని ప్రజలు అధిష్టావర్గం ఏమన్నదంటే ఎన్నికలు అయిన తర్వాత తదుపరి కార్యక్రమంలో మేము వాళ్ళ విషయం ఆలోచించి ప్రాపర్ ఛానల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ నుంచి వచ్చిన పెద్దలు ఇవి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయింది. దానిపైన మేము పార్టీ ఆఫీస్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఎన్నికలు చేయడం. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్ష ఎలక్షన్లు, రాష్ట్ర ఎలక్షన్లు అన్నీ జరుగుతాయి. అంత లోపల వీళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటారు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. 3 కోట్ల రూపాయలు ఆరోపణ మా ఆదినేత ప్రెసిడెంట్ పైన పోయింది. ఇది అక్కడ లక్ష్మణ్జీ మీద పోయింది. కనుక తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మీ సముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాం. వల్ల చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది.